శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఎన్నో లీలలను ప్రదర్శించాడు. దుష్ట శిక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం పాటుపడ్డాడు. శ్రీకృష్ణుడు ప్రదర్శించిన లీలలకు నేటికి కొన్ని ప్రదేశాలు రుజువు చేస్తున్నాయి. వాటిలో ప్రముఖమైనది గోవర్ధనగిరి. శ్రీకృష్ణుడు ప్రజల రక్షణ కోసం చిటికెన వేలిపై ఎత్తిన గోవర్ధనగిరి ఇప్పుడు ఉంది. పూర్వం బృందావనంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడిని సంతృప్తి పరిచేందుకు ప్రతి ఏటా వైభవంగా ప్రజలు పూజలను నిర్వహించేవారు. అయితే మనకు జీవనాధారమైన గోవులను పూజించాలి కానీ ఇంద్రుడిని పూజించటం ఎందుకు అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తాడు. దానితోటి ప్రజలు ఇంద్రుడికి బదులుగా గోవులకు పూజలు చేయటం మొదలు పెడతారు. దీంతోటి కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలను కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇక్కడి అతి పెద్ద గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిపై ఎత్తి ప్రజలను, గోవులను దాని కింద ఉంచి రక్షిస్తాడు. దాదాపు 7 రోజుల పాటు భీకర ప్రళయాన్ని సృష్టించిన ఇంద్రుడు చివరికి కృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించి తన ఓటమిని అంగీకరిస్తాడు. ఈ విధంగా గోపజనులను, గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు గోవిందుడు, గిరిధారి అనే నామాలతోటి ప్రసిద్ధి చెందాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో బృందావనకు సమీపంలో గోవర్ధనగిరి ఉంది. బృందావనం నుంచి గోవర్ధనగిరికి 22 కిలోమీటర్ల దూరం. గోవర్ధనగిరిని వజ్రగిరి అని కూడా పిలుస్తారు. యమునా నది తీరాన ఉండే ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతోటి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గోవర్ధనగిరి ఉన్న గ్రామాన్ని గోవర్ధన్ అనే పేరుతోటే పిలుస్తారు. గోవర్ధన పర్వతం వద్ద చిన్న గోవర్ధన మందిరం ఉంది. ఇక్కడ ప్రజలు శ్రీకృష్ణుని దర్శించుకొని గోవర్ధనగిరి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శ్రీకృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా భక్తులు భావిస్తారు. ఈ పర్వతం నిలువుగా కాకుండా అడ్డంగా విస్తరించి ఉంటుంది. దీని చుట్టుకొలత దాదాపు 11 కిలోమీటర్లు ఉంది. అంటే గిరి ప్రదక్షిణ చేసేవారు 11 కిలోమీటర్లు చుట్టి రావాలి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదక్షిణ చేయటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తారు. చిన్న చిన్న ఆశ్రమాలను, సాధువుల కుటీరాలను, గ్రామాలను దాటుకుంటూ ఈ ప్రదక్షిణ సాగుతుంది. కొందరు భక్తులు కుటుంబంతో సహా గోవర్ధనగిరి చుట్టూ సాష్టాంగ ప్రదక్షిణ చేస్తారు. కొండపై ఉన్న భవనాలు, నిర్మాణాలు 16వ శతాబ్దం నాటికి చెందినవి. టూరిస్టులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.